ఆ పోలీస్ స్టేషన్లో మామూళ్ల దందా రచ్చకెక్కింది. చట్టాన్ని కాపాడాల్సిన రక్షక భటులు దారి తప్పారు. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఆ కానిస్టేబుల్ వాట్సాప్ మెసేజ్ పోలీస్ అధికారుల్లో వణుకు పుట్టిస్తోంది. దీంతో చడీ చప్పుడు కాకుండా లోపల చాలా సీరియస్ గా విచారణ కొనసాగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ శాఖలో అక్రమ వసూళ్ల వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కేటిదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో మొదలైన ఈ గందరగోళం ఒక కానిస్టేబుల్ చేసిన సంచలన ఆరోపణలు, ఆత్మహత్య బెదిరింపుతో తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకోవడంతో ఎస్పీ అత్యవసరంగా అంతర్గత విచారణకు ఆదేశించారు. కేటిదొడ్డిలోని పాగుంట జాతరతో పాటు నిరంతరం జరుగుతున్న ఇసుక ట్రాక్టర్ల అక్రమ రవాణా వసూళ్లపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వెంటనే జిల్లా ఎస్పీ కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే అక్రమ ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్ఐ బిజ్జ శ్రీనివాస్, కానిస్టేబుల్ రజనీ బాబులను తక్షణమే విధుల నుంచి తప్పించి ఏఆర్ కు అటాచ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. తనపై ఏకపక్షంగా వేటు వేయడంపై కానిస్టేబుల్ రజనీబాబు తీవ్రంగా స్పందించాడు. అతను సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపు వేదికగా చేసిన పోస్టులు జిల్లా పోలీస్ శాఖలో పెను ప్రకంపనలు సృష్టించాయి. తనని బలుపసూలు చేస్తే అక్రమ వసూళ్లకు పాల్పడిన మరికొందరి చిట్టా తీస్తానని, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడతానంటూ వీడియో కాల్ చేసి ఓ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినట్టు సమాచారం. కానిస్టేబుల్ ఆత్మహత్య బెదిరింపుతో ఈ వసూళ్ల దందా కేవలం కింది స్థాయి సిబ్బందికే పరిమితం కాలేదని, దీని వెనక మరికొంతమంది ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందనే అనుమానాలు బలపడ్డాయి. దీంతో ఈ వ్యవహారం ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. పరిస్థితి చేయి దాటక ముందే అక్రమాలపై పూర్తిస్థాయి విచారణకు ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. పలువురు పోలీసు అధికారుల పాత్రపై విచారణ జరిపే బాధ్యతను జిల్లా అదనపు ఎస్పీ శంకర్ కు అప్పగించారు. ఈ విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఎస్పీ ఆదేశించారు. అక్రమ వసూళ్ల వ్యవహారంతో పాటు ఇతర కేసుల నిర్వహణలో కూడా పోలీస్ శాఖపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత విచారణపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అదనపు ఎస్పీ నేతృత్వంలోని విచారణ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా జిల్లా పోలీస్ శాఖలో కీలక మార్పులు, మరికొందరు అధికారులపై చర్యలు ఉండే అవకాశం ఉందని పోలీసు వర్గాలు, జిల్లా ప్రజలు భావిస్తున్నారు.